'ప్రవీణ్ కూడా చెప్పు' అనే తెలుగు డబ్బుడ్ మూవీ చూసా భయ్యా. ఇది సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో బసిల్ జోసెఫ్ గారు యాక్ట్ చేశారు. అందుకే లేట్ చేయకుండా చూసేసా. మూవీ అయితే బాగుంది గైస్. చూడొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడేవాళ్ళు కన్ఫర్మ్‌గా చూడొచ్చు ఒకసారి. కమింగ్ టు స్టోరీ లైన్, సారాకోట్‌లో ఓ పర్సన్ మిస్టరీగా చనిపోతాడు. అసలు ఎందుకు చనిపోయాడు అండ్ ఎవరు చంపారు అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే టెక్నికల్ వర్క్, ఐ మీన్ ఎడిటింగ్, లైటింగ్, షాట్ మేకింగ్ అండ్ ఎస్పెషల్లీ సౌండ్ డిజైనింగ్ అయితే టాప్ నాచ్. మోస్ట్లీ మూవీ హెడ్ ఫోన్స్ తో చూడడానికి ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ బాగుంటది. ఒక కొత్త ఎడిటింగ్ ప్యాటర్న్ ట్రై చేశారు. డెఫినెట్లీ యూ లైక్ ఇట్. అండ్ మూవీలో ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా బాగుంది భయ్య. అయినా మూవీ టీం మెయిన్ గా ఫోకస్ అంతా టెక్నికల్ వర్క్ మీద పెట్టింది అనిపించింది. వ్యూవర్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి మూవీ టీం ట్రై చేసింది అండ్ దే సక్సీడ్. అండ్ మూవీలో టాయిలెట్ పెయింట్ అనే సీక్వెన్స్ ఉంటది భయ్య. అక్కడ వచ్చే బీజిఎం అండ్ నేచురల్ యాక్షన్ తో బాగుంది భయ్య. అండ్ 80% మూవీ ఒకే ప్లేస్ లో జరుగుతుంది. బట్ మనకు అలా బోర్ కొట్టే ఫీలింగ్ రాకుండా డిఫరెంట్ యాంగిల్స్ తో బాగా తీసారనిపించింది. అండ్ మూవీలో అక్కడక్కడ డార్క్ హ్యూమర్ ఉంటది భయ్య. అండ్ డ్రైవ్ హ్యూమర్ కూడా ఉంటది. అవి కూడా బాగానే వర్క్ అయ్యాయి భయ్య. మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయమో అప్పుడు పడతా ఉంటాయి డైలాగ్స్. మూవీలో ఇన్వెస్టిగేషన్ ని 3 ఆర్ 4 మేబీ 4 క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపిస్తారు భయ్య. దాని మూలంగా కొంచెం ల్యాగ్ గా ఉందనిపించింది. అండ్ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ కూడా పెద్దగా సర్ప్రైజ్ అవ్వం. జస్ట్ ఓకే అనిపించింది. అండ్ ట్విస్ట్ రివీల్ అవగానే అర్థమైపోతుంది మనకి ఎందుకు ఆ మర్డర్ చేశారని. అండ్ బసిల్ జోసెఫ్ గారి యాక్టింగ్ ఎప్పట్లానే బాగా చేశారు. అండ్ ఇంకొకరి యాక్టింగ్ కూడా బాగుంది. అది ఎవరని మూవీ చూసి మీరే తెలుసుకోండి. అండ్ మై ఫైనల్ వర్డ్ ఈస్ మస్ట్ వాచ్. ఎవరైతే థ్రిల్లర్ ని ఇష్టపడతారో వాళ్ళు కన్ఫర్మ్ గా ఒకసారి అయితే చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.